అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ అగ్రి టెక్. మనమున్న ఈ ల్యాండ్ వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో ఉన్న మోయినాబాద్ అనే ఊర్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ మనం ఒక ఫామ్ హౌస్ అయితే ప్లాంటేషన్ అయితే చేస్తున్నామండి. ఇది టోటల్ వచ్చేసి 5 ఎకర్. ఇదంతా కూడా మీరు చూడొచ్చు ల్యాండ్ అయితే ఏ విధంగా అయితే ఉందో. ఇదంతా కూడా రెడ్ సాయిల్ అండి. ఇది మనకి మామిడి మొక్కలకి ఎక్కువగా నల్లరేగడి భూములు అలాగే ఎర్రరేగడి భూములు బాగా అనుకూలంగా ఉంటాయి. శుద్ధ భూములు కానీ సౌడు భూములు కానీ అంతగా అనుకూలంగా ఉండవు మన ఈ మామిడి తోట వేసుకోవడానికి. మామిడిలోనే కొన్ని రకాలైతే ఆర్డర్ పెట్టారు. ఇవన్నీ కూడా మనం కడియా నుంచి లోడ్ చేపించి మామిడిలోనే కొన్ని రకాలైతే ఉంటాయండి. అవి కొన్ని రసాలకు సంబంధించినవి, అలాగే ఫ్రూట్కి సంబంధించినవి, కొన్ని జ్యూసులకు సంబంధించినవి, అలాగే కొన్ని పచ్చడికి సంబంధించి ఉంటాయి. ముందుగా రసాల పరంగా చూసుకుంటే చిన్న రసం, చెరుకు రసం, అలాగే పెద్ద రసాలు ఇవన్నీ కూడా రసాల్లోకి వస్తాయి. అలాగే మనకి ఫ్రూట్గా కొన్ని తినడానికి డైరెక్ట్గా కొన్ని రకాలైతే ఉన్నాయి. అవి బంగినపల్లి, అలాగే కేసర్, హిమాయత్, దశరి వెరైటీ. కొన్ని జ్యూస్కి సంబంధించిన రకాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి తోతాపూరి అండి, అలాగే మల్లిక. ఇవన్నీ కూడా జ్యూసులకి అయితే వాడుతూ ఉంటారు. అలాగే పచ్చడికి వచ్చేసి హైదర్ సాహెబ్, అలాగే కొత్తపల్లి కొబ్బరి, నీలాలు, ఈ రకాలైతే మనకి పచ్చళ్ళకైతే చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా టోటల్గా ఒక 400 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ రకాలైతే ఉన్నాయి. ఎక్కువగా మనకి మార్కెట్లో ఏదైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ రకాలు ఎక్కువగా సాగు చేసుకుని మిగతావన్నీ కూడా ఆల్టర్నేట్గా మనం పెట్టుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. వచ్చేసి ఇవన్నీ కూడా రాయల్ పునాస అండి. టోటల్గా ఒక 150 మొక్కలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అన్ సీజన్ అయితే కాయడం జరుగుతుంది. ఎక్కువగా మనకి ఈ రకాలు పప్పులకి పచ్చళ్ళకి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇంకొన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాలు కూడా మీకు చూపిస్తాను ఏ రకాలు ఉన్నాయో. దశరి అండి, దశరి వెరైటీ. ఇది మనకి ఫ్రూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇది మనకి ఈ రకం కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇంకొన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ కేసర్ వెరైటీ ఉంది. ఇది వచ్చేసి కేసర్ వెరైటీ. ఇది వచ్చేసి నీలాలండి, నీలం రకం. ఇవన్నీ కూడా మల్టీ బ్రాంచెస్తో ఉన్నాయి. అలాగే బంగినపల్లి వెరైటీ వచ్చేసి పండూరి అండి. పండూరి మనకి ఫ్రూట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రకం మనకి సైజ్ అయితే మీడియంగా వస్తుంది. టేస్ట్ పరంగా అయితే ఈ పండూరి రకం చాలా బాగుంటుంది. అలాగే ఇంకో రకం కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి అండి. మనకి ఇది పచ్చడికైతే చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజుల నిల్వ కూడా ఉంటుంది ఈ రకం. ఇంకొన్ని రకాలు ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి పెద్ద రసాలండి. ఇవి కూడా మనకి చాలా బాగుంటుంది ఈ పెద్ద రసాలు. అలాగే ఇంకొన్ని చెరుకు రసాలు ఉన్నాయి. అలాగే మనకి చూసుకుంటే జలాలు ఉన్నాయి. వివిధ రకాలన్నీ కూడా మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి. అందులో వచ్చేసి ఇవన్నీ కూడా ఒక టోటల్ ఒక 100 ప్లాంట్స్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ముందుగా వచ్చేసి అవకాడో అండి. ఈ అవకాడో మనకి గ్రాఫ్టెడ్. ఇది నాటుకున్న ఒక 3 ఇయర్స్కి అయితే మనకి క్రాప్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మార్కెట్లో అయితే చాలా డిమాండ్ ఉంది ఈ అవకాడోకి. ఈ వెరైటీ వచ్చేసి గ్రీన్ బల్బ్ అండి. ఇది ఎక్కువ దీన్ని వెన్న ఫ్రూట్ అని కూడా అంటారు. దీని ఫ్రూట్ టేస్ట్ ఏంటంటే మనకి లోపల తినేటప్పుడు మనకి ఆవు నెయ్యి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా అయితే ఈ టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే దీని మధ్యలో ఒక సీడ్ అయితే ఉంటుందండి. ఆ సీడు వివిధ రకాల ఔషధాలకు అయితే ఉపయోగిస్తూ ఉంటారు. తాయిపట్టి లెమన్ అండి. ఇది మనకి ఒక 3 ఇయర్స్కి అయితే ఫ్రూట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఎక్కువగా సైజ్ అయితే మనకి మీడియం సైజులో ఉంటుంది. ఎక్కువ అయితే జ్యూసీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకొన్ని రకాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి లిచ్చీ ఫ్రూట్ అండి. మనకి ఎక్కువగా మనకి ఈ ఫ్రూట్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ మొక్క కూడా మనం పాట్లో కూడా పెంచుకోవచ్చు. బాగా గ్రోత్ అవుతుంది పాట్లో కూడా. అలాగే స్టార్ ఫ్రూట్ అండి.
స్టార్ ఫ్రూట్ లో ప్రజెంట్ మార్కెట్ లో అయితే పుల్లగా ఉన్న వెరైటీ అయితే దొరుకుతుంది. ఇది స్వీట్ వెరైటీ అండి. స్టార్ ఫ్రూట్ లో కూడా మన దగ్గర 2 వెరైటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ వెరైటీ వచ్చేసి స్వీట్, అలాగే పులుపు వెరైటీ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి స్వీటు లెమన్ అండి. ఇది కూడా మనం ఎక్కువగా పాట్లో అయితే పెంచుకోవచ్చు. పెద్దగా చెట్టు అయితే ఏమవదు, మనకి ఎక్కువగా పాట్లో కూడా మంచిగా గ్రో అవుతుంది. ఈ స్వీట్ లెమన్ ఏంటంటే మనం డైరెక్ట్గా కాయతో అయితే తినేసి ఈ వెరైటీని మనకి ఎక్కువగా డైరెక్ట్గా తిన్నా కానీ బాగుంటుంది. అలాగే ఇంకొన్ని రకాలు జామ కూడా ఉన్నాయి. తైవాన్ పింక్, అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని కొబ్బరి మొక్కలు కూడా ఆర్డర్ పెట్టారు. ఇది వచ్చేసి చెన్నైంగి వెరైటీ అండి, గ్రీన్ డార్ఫ్. ఈ రకం మనం నాటుకున్న 3 years కి అయితే క్రాప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దాదాపు ఒక చెట్టు నుంచి ఒక 150 నుంచి 180 కాయల వరకు అయితే దిగుబడి అయితే తీసుకోవచ్చు. మల్టీపర్పస్ అండి ఈ వెరైటీ. మనకి కొబ్బరి పరంగా కానీ వాటర్ పరంగా కానీ 2 విధాలుగా బాగుంటుంది ఈ వెరైటీ. వచ్చేసి వాటర్ చూసుకుంటే దాదాపు ఒక 1/2 లీటర్ నుంచి 700, 800 అయితే ఈ రకంలో అయితే వస్తుంది. చూడొచ్చు, ఇవన్నీ కూడా హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు. ఇవన్నీ ముందుగా మనం ఏదైనా తోటలు వేయాలనుకుంటే మనకి ఏం ఇంపార్టెంట్ వాటర్ అండి. మనకి వాటర్ ఉంటేనే ఏమన్నా చేయగలం. అలాగే ఒక బోర్ ఉంటే మనం దాదాపుగా ఒక 5 acres అయితే సాగు చేసుకోవచ్చు మన డ్రిప్ సిస్టమ్ ద్వారా. అలాగే తోటల చుట్టూరు కూడా మనకి కంచె అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంచె కానీ లేకపోతే ఇలాంటి వాల్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇతర ఏ జీవాల వల్ల కానీ, కోతులు బెడద కానీ ఇటువంటి వాటి వల్ల హాని కలగకుండా ఉంటుంది. ఇటువంటి తోటలో ఎవరైనా సరే వేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అక్కడ ఒక క్యాటలాగ్ వస్తుంది మీకు, అక్కడ మీరు ప్లాన్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక అంతా సప్లై అయితే ఉంది. మీరు ఎక్కడ ఆర్డర్ పెట్టినా కానీ మేమైతే పంపించడం జరుగుతుంది. అలాగే మీరు ఒకవేళ తోట వేయాలనుకుంటే మా నర్సరీ నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. మేమే మీకు మీ ల్యాండ్కి వచ్చి ప్లానింగ్ ఇచ్చి, మార్కింగ్ ఇచ్చి, ప్లాంటేషన్ అయితే చేసి మీకు హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.